చేసినటువంటి పూజ్యపాదులు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి దివ్య చరణారవిందములకు నా నమోవాకములు. జగద్గురు సాయినాథ మహాప్రభుల దివ్య చరణారవిందములకు నా నమస్సుమాంజలి. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయులైనటువంటి గురుబంధువులందరికీ నా నమోవాకములు. ఇక్కడ నాకు ఇచ్చినటువంటి అంశము చీరాల స్వామి, రాకాడి బాబా వీరికి మాస్టర్ గారికి మధ్య గల తల్లి బిడ్డల అనుబంధము అని చెప్పినారు. ఈ విషయంలో ఒకటి ఏమంటే, మాస్టర్ గారు మహాత్ముల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే సత్సంగాలలో ఒకసారి నేను వారిని అడిగినాను, మాస్టర్ గారు ఈ మహాత్ములని చెప్తున్నారు కదా, వాళ్ళ దర్శనానికి పోయినప్పుడు మనం ఎక్కువ ఫలితం పొందాలంటే ఎట్లా ప్రవర్తిస్తే మనం ఉన్నతమైన ఫలితం పొందుతామో మాకు తెలియదు కదా, పోతిమి వస్తుమి అయిపోయా, అట్లా కాకుండా మీతో పాటు తీసుకొని వెళ్ళి కొంతమంది మహాత్ముల దర్శనం చేయించినట్లయితే మీరు ఎట్లా వారి దగ్గర ప్రవర్తిస్తారో అది చూస్తే, అది మనసులో నిలబడితే మేము తర్వాత మహాత్ముల దగ్గరికి పోయినప్పుడు అంత సాన్నిధ్యము, వాళ్ళ యొక్క తపోధనము, తపో బలము అవన్నీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు ఏది అని లేదు లేదు అని చెప్పారు, తప్పకుండా తప్పకుండా అంటారు. సరే, ఈరోజు నేను మాట్లాడే అంశాలలో రాకాడి బాబా వారి దర్శనం నాకు లభించలేదు, చీరాల స్వామి గారి దర్శన భాగ్యం నాకు లభించింది. అది మాస్టర్ గారితో పాటు నాతో పాటు చీరాల స్వామి దర్శనం చేసుకునేటువంటి ఇద్దరు సహపాఠకులు ఉన్నారు. వారు ప్రసాద్ అనేటువంటి విద్యార్థి, టంగుటూరు ఆయన నేటివ్ ప్లేసు. ఇక్కడ బలరామరెడ్డి గారు అని ఇక్కడికి వచ్చినారు ఆయన. మేము ముగ్గురము స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట. ఇది 1972లో జరిగిందనమాట. ఇక్కడ తల్లిదండ్రుల అనుబంధం ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటే మాస్టర్ గారు చెప్తారు ఈ పుస్తకంలో. ఆయన దగ్గరికి బయలుదేరినప్పుడు నాకు ఎట్లా అనిపించేది అంటే, ఒక తండ్రి దగ్గరికి బిడ్డ పోయినప్పుడు ఎట్లా ఉంటుందో అంత సంతోషం నాకు బాగా ఉండేది అని ఆయన చెప్పినారు. రెండోది, స్వామిలో అంటే చీరాల స్వామి వారిలో మాస్టర్ గారిలో ఒకే రకమైన పోలికలు ఉండేటివి. అంచే చూచిన వారందరూ ఏమనుకునేవారంటే వీళ్ళిద్దరు తండ్రి బిడ్డలేమో, తండ్రి కొడుకులేమో అనుకునేటువంటి వాళ్ళు అనమాట. తర్వాత స్వామి దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఈయన ప్రవర్తించే విధానం కండ్లారా చూసినాను కాబట్టి, ఈయన పోయినప్పుడు స్వామివారు ఈయన పక్క ఎంత ప్రేమతో ఉండేటువంటి వారు చూసినాను కాబట్టి అది 100% వాస్తవము, నిజం, ఎగ్జాగరేషన్ లేదు. ఆయన దగ్గర ఆయన ఎంతో సంతోషం ఉంది అని చెప్పేవారు. ఆయన చెప్తారు మాస్టర్ గారు ఒక చోట, నేను ఆయన దర్శనానికి పోయినప్పుడు పొందేటువంటి ఆ తపోబలం అనేటువంటిది ఒక 2-3 నెలలు నాకు నిరంతరాయంగా సాధన జరిగేటువంటిది. ఎప్పుడన్నా సాధనకు అంతరాయం కలిగినట్లయితే నేను ఒక్కసారి ఆయన దగ్గరికి పోయిస్తే ఇంకా ఈ ధ్యానం చక్కగా కుదిరేది అని చెప్పినారనమాట. అంటే ఒక దర్శనం చేతనే ఆయన అంత శక్తిని మనకు ప్రసాదించేటువంటి వారు అని. ఇది నేను కూడా మాస్టర్ గారు చెప్పిన ప్రతి వాక్యం ఒక మాట చెప్పినారు. నేను పుస్తకాలలో కానీ సత్సంగాలు చెప్పినటువంటి విషయాలు నిజమా కాదా అని మీరు అన్ని కోణాలలో పరిశీలించి చూసిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చి నేను చెప్పినటువంటివి సాధ్యమైనంత వరకు మీరు అనుసరించడానికి ప్రయత్నం చేయండి, గుడ్డిగా ఎప్పుడూ అనుసరించవద్దు అని చెప్పేసాను. ఈ చెప్పినప్పుడు నేను ఆయన దగ్గర చీరాల స్వామి గారి దగ్గరికి పోయినప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు ఉంటుంది, 18 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక చింతన అంటే ఏమో తెలియదు, మహాత్ములు అంటే ఏమో తెలియదు. ఆయన దగ్గర చెప్తుంటే వినడం. తర్వాత దశలో 90 ఆ ప్రాంతంలో రామిరెడ్డి తాత గారి దర్శనానికి పోయినప్పుడు, రామిరెడ్డి గారి తాత దర్శనానికి పోయినప్పుడు ఒకసారి పోయేస్తే ఒక 2 నెలలు ధ్యానం విపరీతంగా చక్కగా కుదిరేది, ఏం ఆటంకాలు ఉండవు. 2 నెలలు అయిపోయిన తర్వాత అందరితో కలుస్తాం కదా, కలిసిపోయినప్పుడు మళ్ళీ మనంతా డైల్యూట్ అయిపోతాము, మనసు సాధన వైపు ఉన్ముఖం కానే కాదనమాట. అంచేత ఆయన చెప్పినటువంటిది అంతా 100% వాస్తవము, నిజము అనేటువంటిది
అర్థమవుతుంది. సాధన చేస్తేనే తెలుస్తుంది. మన ఊరికే పుస్తకాలు చదివితే మాత్రం ఏం అర్థం కాదనమాట. అంచేత అట్నే రాకాడి బాబా గారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఈయన ఎంత వినయంగా ఉన్నారు. నేను చూడలేదు, పుస్తకంలో చూసి చెప్పాల్సిందే. అయితే ఒకటి, ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన దగ్గర ఎంత ఎక్కువ టైం అయితే అంత ఎక్కువ టైం ఉండాలి అనేటువంటి కోరిక దృఢంగా ఉండేటువంటి అనమాట. కానీ స్వామివారు ఏం చెప్తారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ పని చూసుకొని వెంటనే వెళ్ళిపోవాలా, ఇక్కడ రాత్రికి ఎవరికి ఉండడానికి అవకాశం లేదు అని చెప్పినప్పుడు ఈయన ఆతృత గట్టిగా సాయినాథుని ప్రార్థించి నాకు ఈయన సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేటువంటి అవకాశం ప్రసాదించు తండ్రి అని మనసును ప్రార్థిస్తే ఆఖరకు అక్కడ అన్నసూయకుండములో ఒకరోజు రాత్రి అక్కడ నిద్ర చేయడానికి, ఆయన చేత కాఫీ స్వీకరించడానికి, ఆయన వండినటువంటి ప్రసాదం స్వీకరించేటువంటి భాగ్యం నాకు కలిగింది అని చెప్తారనమాట. అంచేత మనకు తల్లి బిడ్డల ఎట్లా ఉంటుందో ఆయన వారి దగ్గర అదే అనుభూతిని పొందినట్లు మనకు అనుభవం అవుతుంది. ఈ విషయం నేను మర్చిపోతానేమో, లాస్ట్లో టైంలో వీళ్ళు పొడుస్తూ ఉంటారు, టైం అయిపోయిందని. అంచేత ఈ మాటలు ముందుగానే చెప్పేసి అనుబంధం ఎటువంటిది అని చెప్పేసి ఆ అనుబంధం అట్లా ఉండేది వారి మధ్య అనేటువంటి. ఇంకా చీరాల స్వామిని గురించి నేను దర్శనం చేసుకున్నప్పుడు ఫస్ట్ మాస్టర్ గారితో పోయి జిల్లెలమూడమ్మ గారి దర్శనం జరిగింది. ఆమె వైభవోపేతంగా ఉంటారు. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని నామస్మరణ చేస్తుంటే నిజంగా మన ముందు రాజరాజేశ్వరి మాత కూర్చున్నదా అనేటువంటి భావన కలుగుతుంది. అంత వైభవాన్ని చూసి చీరాలకు వచ్చిన తర్వాత చీరాల స్వామి గురించి మాస్టర్ గారు చాలా గొప్పగా చెప్పి ఉన్నారు అంతకుముందు. అంచేత ఆడికి పోయే లోపల ఒక కుక్కి మంచము, గడ్డం పెంచుకొని మాసిన గుడ్డలు వేసుకొని చూడడానికి భయంకరంగా ఉంటే భయపడిపోయాను నేను నిజంగా. ఒరే, ఇంత సాధన చేసి మనం పొందేటువంటి స్థితి ఇదా, ఈ దుర్భరమైనటువంటి స్థితి అని. కానీ మాస్టర్ గారు ఒక మాట చెప్పినారు, జ్ఞాని సన్నిధికి పోతేనే చంచలత్వం కలిగినటువంటి మనస్సు స్థిరత్వం పొందుతుంది, శాంతిని అనుభవిస్తుంది అని చెప్పినారు. ఆడికి పోయిన తర్వాత మాస్టర్ గారు చెప్తారు, అసలు నేనెవరు, నా పక్కన ఎవరున్నారనేటువంటి నాకు గుర్తే ఉండేది కాదు స్వామి దగ్గర అని చెప్పేసాను. అట్లా స్థితి తర్వాత మనం చవి చూడడం జరిగింది. ఆయన జీవిత చరిత్రలో 5 అంశాలు మాస్టర్ గారు ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకటి జీవిత చరిత్ర, 2 వారి వల్ల జరిగేటువంటి మహిమలు సజీవంగా ఉన్నప్పుడు, తర్వాత వారు సమాధి అయిన తర్వాత జరిగినటువంటి మహిమలు, తర్వాత మాస్టర్ గారు ఫస్ట్ పోయినప్పుడు ఈయన మహాత్ముడు కాదేమో పిచ్చోడు అని ఒక వికృతాకారము అని ఒక భయంకరమైన పదం వాడతారు. ఆయన మంచి రచయిత మాస్టర్ గారు. అంటే నేను సర్టిఫికేట్ కాదు, ఉన్నట్టు యథాతథంగా చెప్పగలరు. ఆయన ఒక వికృతాకారము అని, ఆయన నోరు తెరిచి ఆవలించినప్పుడు కూడా వికృతంగా అనే పదాలు వాడినాడు అనమాట. అంచేత చూసినప్పుడు ఈయన పిచ్చివాడేమో అని చెప్పేసి అనే భావన కలిగింది అని చెప్తారు. కనుక స్వామి సమాధి అయిన తర్వాత ఈయన పిచ్చివాడేమన్న భావన ఆయన కలిగినప్పుడు కొంతమంది ఆ సందేహ నివృత్తి కొరకు స్వామి పూర్ణానంద స్వామి కానీ, రంగన్న బాబు గారు కానీ, ఇంకొక ఆయన ఆయుర్వేద వైద్యుడు, ఆయన రామచంద్రరావు ఎవరు ఆయన పేరు, ఆయన చెప్పినటువంటి అంశాలు విన్న తర్వాత ఈయన చాలా గొప్ప పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి మహానుభావుడు అనేటువంటి నాకు అర్థమైంది అని నిర్ధారించుకోవడానికి చెప్తారు. లాస్ట్లో ఆయన నా సమాధి కడప దగ్గర గొల్లపల్లె దగ్గర ఉండే మూలపల్లెలో ఒక ఏటి ఒడ్డున ఉంది అని చెప్పి బ్రతికున్నగానే చెప్తాడు. అది ఎట్లా అనేటువంటిది ఈ 5 అంశాలు ఉన్నాయి. అయితే డీటెయిల్డ్గా అన్నీ చెప్పడానికి వీలు కాదు కాబట్టి కొన్ని అంశాలు నేను టచ్ చేస్తాను. స్వామివారి గురించి చెప్పేటప్పుడు మామూలుగా మరుగున పడినటువంటి దత్త సాంప్రదాయము, మహాత్ములను దర్శించడము, వారి యొక్క దర్శన స్పర్శన ఆశీస్సులు పొందడము, తర్వాత మనం సాధన ఎట్టా చేసుకోవాలనేటువంటి అంశాన్ని వెలికి తీసినటువంటి మహానుభావులు భరద్వాజ మాస్టర్ గారు. ఒకవేళ నేను మీ సంగతి నాకు తెలియదు,
భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి పోకుండా ఉండింటే నేను కూడా అందరి మాదిరి జీవితాన్ని లగ్జూరియస్గా, అప్పుడు చెప్తుంటారు కదా, లగ్జూరియస్గా, తర్వాత చాలా బాగా భోగాలు అనుభవించాలనేటువంటి దాంట్లో మునిగి తేలుతుండే వాళ్ళం అనమాట. అటు కాకుండా ఒక 16 సంవత్సరాల వయసులో ఆ మహానుభావుని యొక్క దివ్య వర్చస్సుకు, ఆయన యొక్క మాట ధోరణికి, ఆ మాటలో ఉండేటువంటి మృదుత్వము, ఆ మాటలో ఉండేటువంటి ప్రేమ అనేటువంటివి ఆకర్షించి ఆయన పాదాల దగ్గర కట్టి పడేసినాయి. కాబట్టి ఈ మాత్రమైన దుర్మార్గపు జీవితం గడపకుండా ఉండడానికి ప్రయత్నం చేసినానని మాత్రం చెప్పగలను. దుర్మార్గం పోయిందా అంటే పోలే, ఇంకా ఉన్నాయి దండిగా. ఈ వాసనలు జన్మల నుంచి వచ్చిన వాసనలు అంత తొందరగా పోవు. బుద్ధునికి బుద్ధత్వం రావడానికి 20 జన్మలు పెట్టింది. మరి నేను ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో ఆయన దగ్గరికి పోయి మనం ఏం పొందినాము, ఏం చేసినామంటే ప్రయత్నం చేసినాము అట్లా. అంచేత చీరాల స్వామి చూసినప్పుడు ఆయనకు కలిగినటువంటి భావన ఏంటంటే 1963 సంవత్సరంలో మాస్టర్ గారు షిరిడీ పోయి వచ్చిన తర్వాత ఆ సమాధి దగ్గర ఆయన అనుభూతి చెందిన తర్వాత రెండోసారి పోయినప్పుడు ఆయన ప్రార్థిస్తాడు బాబాను, తండ్రి నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు, అంటే భౌతికంగా మిమ్మల్ని దర్శించే భాగ్యం నాకు కలగలేదు, కానీ ఈ సమాధి దగ్గర ఒక్కసారి దర్శనం చేతనే నాలో ఇంత మార్పు వచ్చేసింది. అంటే మీరు చదివింటారు, ఎంత తిన్నా అరిగేది, ఏం తినకున్నా ఆకలి కాదు, నిద్రపోయినా ఎంత నిద్ర వచ్చేది, ఏం నిద్రపోకునని ఆవులింతలు, తర్వాత ఈ వీక్నెస్ అనేటివి కల్పించవని చెప్పినాను అనమాట. మరి ఒక్కసారి మీ దర్శన భాగ్యం కలిగితేనే నాకు ఇంత మార్పు వచ్చింది. అంచేత ఈనాడు మీలాంటి సశరీరంగా ఉండేటువంటి అవధూతల యొక్క, లేకపోతే స్వాముల యొక్క, లేక మహానుభావుల యొక్క దర్శన ఆశీస్సులు పొందేటట్టు నన్ను ఆశీర్వదించు అని మాస్టర్ గారు కోరుకున్నారు. ఆ కోరిక ప్రకారము అనేక మంది మహాత్ముల దర్శన ఆశీస్సులు వారు పొందడం జరిగింది. అందులో చీరాల స్వామి గారు ఒకరు. 1967లో మాస్టర్ గారికి టైఫాయిడ్ జ్వరము వచ్చింది. సెలవు పెట్టి జిల్లెమ్మడి అమ్మగారు ఆశ్రమంలో ఉన్నారు. ఉన్న తర్వాత అమ్మగారు ఒకరోజు మాస్టర్ గారి ఉండేటువంటి రూమ్కి వచ్చేసి పక్కన కూర్చొని కుర్చీ మీద వే తయారు చేసి, మరి నాకు నిజంగా వే తయారు చేయడం చరిత్ర చదివినాను, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు వే అంటే ఏంటంటే మీరేమైనా చెప్పగలరా? వే ఎప్పుడైనా చేసినారమ్మా మాతృమూర్తులు? మీరంతా చరిత్ర చదివినారు కదా, పాలు విరగొట్టి వచ్చేదా? ఇక్కడ సైన్స్లో ఏం చెప్తారంటే ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ ది మిల్క్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ ది సెపరేషన్ ఆఫ్ కర్డ్ ఇన్ చీజ్ మేకింగ్. వే అంటే అదే అనమాట. ఆ విరగొట్టిన తర్వాత ఆ చీజ్ తయారు పక్క వే చేసిన తర్వాత మిగిలేటువంటి లిక్విడ్ నీళ్ళు ఉంటాయో అది వే అన్నమాట. అంచేత అది తయారు చేసి ఇచ్చిన తర్వాత అమ్మగారు మాస్టర్ గారు కలిసి చూసి, నాన్న ఎప్పుడన్నా సిగరెట్ కాల్చావా అని అడిగినారు. లేదమ్మా అన్నారు. పోనీ ఎప్పుడన్నా కాల్చాలనిపించలేదా అని అడిగినారు. లేదమ్మా అన్నారు. దాని తర్వాత తిరిగి అదే ప్రశ్న, నీకు ఎప్పుడు కనీసం కాల్చాలని అనిపించలేదా అని అంటే అప్పుడు మాస్టర్ గారు చెప్తారనమాట, నేను ఉద్యోగిని, స్వతంత్రుడను, నిజంగా కాల్చాలంటే కాల్చొచ్చు కదమ్మా, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అట్లా ఎప్పుడు ఆ భావన రాలేదని చెప్తారనమాట. తర్వాత అమ్మగారు పక్క వాళ్ళలో వేరే మాటలో పడిపోయినప్పుడు ఈయన ఏం చేసినాడు, ఎందుకు అమ్మగారు ఈ ప్రశ్న అడిగినారు నన్ను సిగరెట్ తాగుతావా అని. దీనిలో ఏదో ఒక పరమార్థమైనటువంటి దాగి ఉంది, ఆమె నోట వచ్చింది కాబట్టి అనేటువంటిది ఈయనను వేధిస్తూ ఉంటుందన్నమాట. సరే మళ్ళీ పట్టుదలగా అమ్మగారిని అడుగుతారు, ఏం లేదు నాన్న నువ్వు తాగుతావేమో అని అనిపించింది అని అంటారనమాట. అప్పుడు మాస్టర్ గారు చెప్తారనమాట, అమ్మా ఈ 30 ఏళ్ళలో సిగరెట్ తాగేవాడిని ఇంకా ఇప్పుడు తాగాలనిపిస్తుందా? తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, తర్వాత ఇంకా మిగతా నిత్యావసరాలు, తాగడానికి నీళ్ళు, ఇవన్నీ నిత్యావసరాలు కదా, ఇవి అవసరం, కానీ సిగరెట్ ఏం అవసరము, ఎందుకు తాగాలనిపిస్తుంది అని మామూలుగా మాస్టర్ గారు అమ్మగారితో చెప్తారనమాట. అప్పుడు అమ్మగారు ఒక మాట చెప్తారు, తప్పనిసరి అయితే నువ్వు తప్పకుండా తాగుతావు అని. అంటే అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఇందాక నేను చెప్పిన మాటే, ఇది ఎట్టా తప్పనిసరి అవుతుంది, అన్నం కాదు, నీళ్లు కాదు, గాలి కాదు, కనుక ఏంటి తప్పనిసరి అయితే అంటే అప్పుడు అమ్మ చెప్తుంది అనమాట, తప్పనిసరి అంటే తప్పించుకున్నా వీలు కానిదో, తప్పనిసరి అంటే నువ్వు ఆ పరిస్థితి వస్తే తాగుతావు అని చెప్పేస్తారనమాట. తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత
జ్వరం తగ్గినట్టు తగ్గి జ్వరం మళ్ళీ హెచ్చుతుందనమాట. అప్పుడు అమ్మగారు మళ్ళా మాస్టర్ గారి దగ్గర పక్కన కూర్చొని, నాన్న పక్కన వాళ్ళంతా భయపడుతున్నారు, ఎందుకనంటే ఈ జ్వరం తిరగబెడితే ఎక్కువైతే నీకేమైనా అయితే అమ్మగారి దగ్గర ఉండి ఇట్లా జరిగిందే అని ఒక నింద వస్తుంది, కాబట్టి నువ్వు తప్పకుండా పోయి శ్రీధరరావు హాస్పిటల్లో అడ్మిట్ కావాలని చెప్తారనమాట. సరే ఆయన శ్రీధరరావు హాస్పిటల్కి పోతారు, అక్కడ అడ్మిట్ అవుతారు. ఆ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆయన డాక్టర్ ఫ్రెండ్లీగా ఉండి, ఏం పర్వాలేదు, నువ్వు నాతో బాగా కబుర్లు చెప్తా ఉండు, నీ జ్వరం తగ్గించే బాధ్యత నాది అని చెప్పేస్తాను. సరే ఆయనతో మాట్లాడడం కబుర్లు, తర్వాత ఆయన ఈ ఖురాను బైబిల్ అవన్నీ చదవడము, మాతృమూర్తి పత్రిక వ్యాసాలు తయారు చేయడము, ఇంత బాగా సరదాగా గడిచిపోతుందన్నమాట. దీంతోపాటు మాస్టర్ గారు ఏమాత్రము, అది మేము కూడా చూసినాం, బస్ స్టాండ్కి నడుస్తా ఉన్నా, పక్కకు నడుస్తున్నా, కాలేజీ నుంచి వస్తానే అంటే వస్తుంటే ఏదో ఒక మాట మహాత్ముడి గురించే చెప్తారు. ఆయన టైం వేస్ట్ చేయడం అనేటువంటిది ఉండదు, క్షణ క్షణము మీకు అంత తెలుసు కదా. అంచేత ఇక్కడ కూడా ఈ పనితో పాటు మహాత్ములను గురించి పక్క వాళ్ళకంత పేషెంట్స్ చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు అది హాస్పిటల్ మాత్రం లేదు, మన సత్సంగ హాల్ మాత్రం ఉందన్నమాట. అప్పుడు అందులో ఒక ఆయన చెప్తాడనమాట, ఏమయ్యా నీకు ఇట్లాంటి మహాత్ములపైన ఇంత శ్రద్ధ ఉంది, ఇంత భక్తి ఉందని నాకు తెలియదు. ఈ ఊర్లో ఒక స్వామి ఉన్నారు, ఆయన ఈ పలాని స్కూల్ దగ్గర పలాని గాంధీ బొమ్మ దగ్గర ఉంటారు, ఆయన మహాత్ముడేమో నువ్వు చూసి చెప్పు అని అడుగుతారనమాట. అడిగిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. ఈ మాట చెప్పిన నుంచి మాస్టర్ గారికి ఇంకా ఆయన చూడాలని పట్టుదల ఎక్కువైపోయింది అనమాట. మరుసటి రోజు మారుతీరావు అని చెప్పేసి ఒక తోటి భక్తుడు మాస్టర్ గారిని రోజు వచ్చి పలకరించిపోయేవారు. ఆయన వచ్చి పలకరించిన తర్వాత, నిన్న మీరు చెప్పినారు కదా ఆ స్వామిని దర్శించుకోవాలి అని చెప్పేసి అంటే, లేదు జ్వరం తగ్గిన తర్వాత పోదాంలే అంటారు. లేదు ఖచ్చితంగా పోవాలి అనిపిస్తుంది, నాకు నిద్ర పట్టదు ఇంకా అని. ఎందుకంటే ఇందులో ఏదో ఒక పరమార్థం ఉంది, అమ్మగారు స్వామి దగ్గర పోవడము అనేటి దాని గురించి. నాకు జ్వరం వచ్చింది ఎందుకు, తర్వాత అమ్మగారు డాక్టర్ దగ్గర పొమ్మనడము ఎందుకు, తర్వాత ఒక మహాత్ముడు ఉన్నారు అని చెప్పడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇవి నా మేలు కోసం నాకేదో ఒక సందేశము నాకు ఇవ్వడానికే ఈ సంఘటనలన్నీ వరుసగా జరిగినాయని చెప్పేసి అని గట్టిగా చెప్తే, ఆయన మరుసటి రోజు ఒక రిక్షా తీసుకొని ఆ స్వామి ఉండేటువంటి చోటు తీసుకొని పోతారు. పోయే లోపల అది పెంకుటిల్లు, వరండాలో స్వామి కూర్చుంటారు గోడ కానుకొని. అది ఒక వికృత ఆకారము. ఏమి ఒక వికృత ఆకారం ఎట్లా ఉంది, నెత్తంతా జడలు గట్టిపోయినాయి, గుడ్డలన్నీ మాసిపోయినాయి, చిరిగిపోయినాయి, శరీరం అంతా మురికిగా ఉంది, కళ్ళ నుంచి పుసి గారుతుంది. ఆయన చూస్తేనే ఈయనేమైనా పిచ్చివాడు అయి ఉండవచ్చునేమో అనిపించింది. అంత మహానుభావానికి పిచ్చివాడు అనిపిస్తే మనలాంటి వాళ్ళు పోతే ఆయన గుర్తించి ఆయన ఆశీస్సులు పొందగలమా? అంచేత ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడి, పిచ్చివాడేమో అనిపిస్తుంది అని చెప్పేసింది. తర్వాత ఈయన నమస్కారం స్వామి ఎన్నిసార్లు అని ఆయన ప్రతి నమస్కారం చేయలే, పలకలే, ఈయనకెళ్ళి చూడలే, కనీసం తలదిప్పి కూడా చూడలే. తర్వాత ఉన్నటువంటి ఆయన ఆవలిస్తే వికృతంగా ఆయన ఆవలించినాడు. ఆవలించినప్పుడు నోట్లో పండ్లు కొన్ని సడలిపోయినాయి, కొన్ని ఊడిపోయినాయి, అట్లా భయంకరంగా ఉంది. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఇటువంటి స్పృహ లేకుండా ఆయన అట్లా చేసినారు. తర్వాత ఈ రెండుసార్లు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక్కసారి వికృతంగా అన్నాడు, రెండోసారి నోరు తెరిచినప్పుడు వికృతంగా అన్నారు. తర్వాత చూసిన తర్వాత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి మాస్టర్ గారి వైపు తన చూపట్ట మరల్చి నన్ను నిర్లక్ష్య సాగరంలో ముంచివేశారు అని చెప్తున్నాడు. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన మనస్సు ధ్యానోన్ముఖమైంది. స్వామి దగ్గర పోయిన తర్వాత కొద్దిసేపటికి మనస్సు శాంతిని పొందడం మొదలైంది. సరే కొద్దిసేపు ఉన్న తర్వాత హాస్పిటల్కి పోవాలి కదా అని చెప్పేసి అని బయలుదేరినారు. మారుతీరావు గారు అడిగినారు, ఏంటి మీ అభిప్రాయము, ఈయన గొప్పవారేనా, మహాత్ముడేనా అని చెప్పేసి అడిగితే, ఒక్కసారి ఉండే టైం చాలా తక్కువ కదా అని చెప్పేసి చెప్పినారు. చెప్పి బయలుదేరినారన్నమాట. మళ్ళా రెండోసారి ఆయన దగ్గరలో పోవాలా అనిపిస్తూ ఉందన్నమాట దర్శనానికి. రెండోసారి పోయినప్పుడు
ఆయన అక్కడ స్వామివారు మళ్ళీ అక్కడే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రము ప్రతి నమస్కారం చేసినట్టు. తెలుగు నమస్కారం స్వామి అంటే 2-3 సార్లు వేస్తే పలకల, పాదాలు నమస్కారం వేసి ఇవి నా పాదాలే కాదన్నట్టున్నారు. కానీ నమస్కారం ఆయన వెంటనే మాస్టర్ గారికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? రమణ మహర్షి ఒకసారి చెప్పారు. ఏం చెప్పినారు? ఎవరి సన్నిధిలో అయితే మనస్సు చిత్తశాంతి పొందుతుందో అది వారి జ్ఞాన సిద్ధికి నిదర్శనము అని. స్వామివారి దగ్గర అటువంటి చిత్తశాంతి ఆయన కలిగింది. ఆయన మహాత్ముడు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ పోయినారు. ఆయన ఏమి రెండోసారి పోయినప్పుడు ఏమి ఆయన దగ్గర ఏమి అనిపించలే. అంటే ఏమి స్పందన లేదు స్వామి దగ్గర నుంచి. నమస్కారం చేసిన తర్వాత పలకరించిన ఏ మాట మాటలేదు, తన వైపు చూడలేదన్నమాట. అప్పుడు మాస్టర్ గారి మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అని చెప్తాడు. ఏమని? ఒక 100 సార్లు నా గురువు అయినటువంటి సాయినాథుని యొక్క నామం అనుకునే లోపల, ఎందుకంటే సకల సాధు స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు, సకల ప్రాణకోటి స్వరూపుడు సాయినాథుడు కాబట్టి ఈ చీరల స్వామి రూపంలో ఉండేది కూడా సాయినాథుడే కాబట్టి నేను ఆయన నామం 100 సార్లు అనుకునే లోపల ఆయన నుంచి ప్రతిస్పందన వస్తే మనం ఈయన దర్శనానికి రావచ్చు, దర్శించుకోవచ్చు, లేకపోతే ఇంకా మనం ఈయన సన్నిధికి రావాల్సిన పని లేదు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. అన్న తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత 30 సార్లు ఆ నామం సాయినామం స్మరణ చేసే లోపల ఆయన కొంచెం గోడ ఆనుకునేటువంటి వ్యక్తి ముందుకు వచ్చేసి ఒక సిగరెట్ ఇస్తాడు. కాల్చయా అంటాడు. కాల్చన్నప్పుడు ఆయన అబ్బాయి ఎట్టా సిగరెట్ కాల్చేది అని భావన వస్తుందన్నమాట. తర్వాత నేనే కదా ప్రార్థించింది, మీరు మహాత్ముడైతే నాకు ప్రసాదం ప్రసాదించమంటే ప్రసాదించినారు కదా, అప్పుడు నేను స్వీకరించకపోతే ఇంకా అది ఎట్లా అని చెప్పేసి సిగరెట్ తీసుకొని వెలిగించి అగ్గిపెట్టారంటే ఇచ్చినారు స్వామి. అది చార్మార్ సిగరెట్, ముందుగానే చాలా ఘాటుగా ఉంటుంది. వెలిగించి ఒక్కసారి వీళ్ళు పొరపోయింది పాపం. ఎప్పుడో సిగరెట్ పీల్చుంటా కదా. తర్వాత కాల్చినారు, సిగరెట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత స్వామి లోపల సర్వని పిలిచి ఇడ్లీ, కారప్పొడి, చట్నీ, నెయ్యి వేసినటువంటి తీసుకొచ్చి ఇట్లా చూసి స్వామి అంటే తన దృష్టిని దానిపై కేంద్రీకరించి ఆయనకు మాస్టర్ గారు ప్రసాదిస్తారన్నమాట. సరే అపథ్యం కదా, ముందుగా టైఫాయిడ్ జ్వరం, కారము, తర్వాత ఈ చట్నీ ఇవన్నీ ఎట్టబ్బా తినేది అని చెప్పి డౌట్ వచ్చేసి ఆయన కానీ ఇడ్లీ నెయ్యి వేసినట్టు ఇడ్లీ మాత్రం తిని చట్నీ వదిలేస్తాడు. స్వామి అదే చూసి అయ్యా చట్నీ కారపొడి తిను అని అంటారు. ఇంకా తప్పనిసరి కదా, ఇందాక తప్పనిసరి అయితే తప్పించుకున్నా తప్పనిదే, తప్పనిసరి అంటే సిగరెట్ తాగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చట్నీ కారం కూడా తినయ్యా అంటారు. ఇంకా తినలేక అనేసి చట్నీ అంతా ముద్ద చేసి ఈ కారం పొడి దాంట్లో పోసి బుటుక్కున మింగాను అంటారు. అంటే ఏమి అయిష్టంగా గుట్టుకుని మింగేసిన అనమాట. మింగిన తర్వాత కాఫీ, పాలు అవన్నీ తాపించి ఈయనకి ఎక్కువైపోతుంది. స్వామి మీరు ఇస్తే నేను కాదనలేను అంటే ఇస్తే ఇంకా తిని భరించలేను కనుక ఇంకా నాకేమి ఇవ్వద్దు అని చెప్పేసి ప్రార్థిస్తేనే ఆయన ఇవ్వడం మానేసినారు. తర్వాత సిగరెట్ ఒక 10-15 సిగరెట్లు కాల్పించేస్తారు ఆయన చేత. 10-15 సిగరెట్లు కాల్పించేస్తారు. కాల్చిన తర్వాత ఆయన డాక్టర్ దగ్గరికి వస్తారు కదా, హాస్పిటల్ నుంచి మధ్యాహ్నం వచ్చినాం కదా, డాక్టర్ దగ్గర వచ్చే టైం మీద మనం వెళ్ళిపోవాలా అనే ఆలోచన వస్తేనే పోతామని చెప్పేసి సెలవు తీసుకొని మనకై మనం పోవాలనా లేకపోతే ఆయన పొమ్మంటారా అనేటువంటి సందేహం వస్తుందన్నమాట. మామూలుగా మహాత్ముల దగ్గరికి పోయేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు పొమ్మనేంత వరకు మనం ఉండాలి. అప్పుడే మనకు వాళ్ళ యొక్క దర్శన ఆశీస్సులు దండిగా మెండుగా లభిస్తాయి. అటు కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు వచ్చాడు కూర్చొని వెళ్ళిపోయినాం అనుకోండి, మనం పొందవలసినటువంటి ఫలితాన్ని పొందలేము. తీసుకోవాలనా అని చెప్పి అనుకునేటప్పుడు స్వామి వెళ్ళొస్తానంటే వెళ్ళిరాయ్యా అని అనుమతిస్తారనమాట. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఏమని? కారం పొడి తిన్నాను, ఇడ్లీ తిన్నాను, ఈ చట్నీ తిన్నాను, అపథ్యం కదా టైఫాయిడ్కు, డాక్టర్కి ఏం చెప్పాలా అని, డాక్టర్కు ఏం చెప్పాలా అని అంచేత
సరే చెప్దామా అని. చెప్పకపోతే ఒకవేళ ఈ జ్వరం ఎక్కువైతే ఎందుకు ఎక్కువైంది అనేటువంటి డాక్టర్కి తెలియకపోతే ఆయన నెక్స్ట్ మందులు ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది కదా, చెప్పాలా. చెప్తే కనుక చివాట్లు పెడతాను డాక్టర్. ఏమయ్యా చదువుకునేవాడు కదా, నువ్వు ఇంత పని చేయొచ్చా, ఇట్లా తినొచ్చా, టైఫాయిడ్ ఉన్నప్పుడు అంటే ఏం చెప్పాలి అని చెప్పేసి లాస్ట్కు మళ్ళీ ఇంకొక ఆలోచన మెరుపులా మెరిసింది ఆయన మదిలో. 3 సార్లు చెప్తాడు మెరుపులా మెరిసింది అని. ఏం మెరిసిందంటే హాస్పిటల్కి పోదాము, డాక్టర్కి చెప్పకుండా ఉందాము, జ్వరం ఎక్కువైతే చెప్పచ్చు, లేకపోతే బాగుంది అని. ఆయన ఇచ్చింది ఎవరు? మహానుభావుడు, వైద్యులకు వైద్యుడు. అంచేత ఏమీ తిరగబెట్టలేదు, ఆరోగ్యం బాగుంది, ఒక విరేచనమైంది, బాగుంది అని చెప్తారనమాట. కనుక ఆయన అట్లా ఆసుపత్రికి బయలుదేరినారు. తర్వాత ఆయన తరచుగా స్వామివారి దర్శనానికి పోయేటువంటి వాళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా ధ్యానంలో సరిగా మనసు స్థిరపడకపోతే తక్కిన చీరాల స్వామి దర్శనానికి పోయేవాడిని అని చెప్పి మాస్టర్ గారు రాస్తారనమాట. అంచేత మహాత్ముల సన్నిధి అనేటువంటి మనం ఎందుకు పోవాలని చెప్పేసి అంటే మాస్టర్ గారు నేను అడిగిన ఒకసారి, సార్ ఎందుకు మీరు ప్రతి వారం రోజులు 10 రోజులకు ఒకసారి ఈ సైన్ చేసుకొని ఆడికి పోతుంటారు ఎందుకు అని నేను అడిగిన. మహాత్ముల దర్శనానికి అని. ఎందుకు పోవాలో మాటికంటే ఒకసారి ఆడికి పోయినప్పుడు మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. ఛార్జ్ అయిన తర్వాత ఈ మందులు అంతా తిరగడం వల్ల అది కొంచెం వాళ్ళ యొక్క ఆలోచనలు మిగతా ప్రభావాల వల్ల మనకు తగ్గిపోతుంది ఆ ధ్యానం కుదిరేటువంటిది. మళ్ళీ మనం అడిగితే ఛార్జ్ చేసుకునేట్టు. ఇట్లా ఎంతకాలం పోవాలంటే ఛార్జ్ తగ్గిపోయినంత వరకు పోవాలి అని అన్నారు. అందుకే ఆయన పూండి స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా నేను ఎవరి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరము లేదు అని. అంటే మీ ఛార్జీ బ్యాటరీ ఫుల్గా అయిపోయింది అన్నమాట ఆ స్వామి దర్శనంతో. కనుక ఆయన ఆ దర్శనానికి ఎప్పుడు పోయేవారు. తర్వాత బాపట్ల కాలేజీలో ఉన్నారు. బాపట్ల కాలేనప్పుడు తర్వాత ప్రెస్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి నెలకోసారి ఎప్పుడు బాపట్ల పోయినా స్వామివారి దర్శనానికి వచ్చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎక్కడుంటే అక్కడ నమస్కారం చేసుకొని ఆయన దర్శనాశనం పొంది చాలా సంతోషంగా ఉండేటువంటి వాడిని నేను అని చెప్తాను అనమాట. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత బాపట్ల కాలేజీలో రాజీనామా చేసి ఆయన అమ్మగారి ఆశ్రమంలో ఉంటారు. ఎందుకో ఆశ్రమంలో కొన్ని సందేహాలు వేరే వాళ్ళు మాట్లాడుకుంటే అపోహలు మాట్లాడుతూ ఉంటే అది చూడలేక అక్కడ కూడా మానుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అంటారు అనమాట. ఒకసారి చీరాల స్వామి దర్శనానికి పోయినప్పుడు నమస్కారం చేసినప్పుడు ఒక పావుల బిళ్ళ జారి జోబు నుంచి కింద పడుతుంది అనమాట స్వామి ముందర. ఆ పావుల స్వామికి ఇచ్చేస్తాడు. ఆయన కొద్దిసేపటి చూసి మళ్ళీ తిరిగి ఇస్తాడు. ఇస్తే స్వామి నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అంటే ఏమి లేదు అని మళ్ళీ తీసుకుంటారు. అంటే ఈయన అభిప్రాయం ఏమి, ఎవరైనా మాస్టర్ గారి దగ్గర నమస్కారం చేసినప్పుడు చిల్లర జోలు పడితే కనుక అత్త నాది నాది అని అడిగి తీసుకునేవాళ్ళు. ఎవరికైనా ఏడు అనుభవం ఉంటుంది. నేను చెప్తున్నాను పర్లేదు అనిపిస్తుంది, గట్టిగా అరుస్తలే ఏం పర్లేదు. అంచేత మాస్టర్ గారి దగ్గర ఎప్పుడైనా నమస్కారం చేసుకునేటప్పుడు జోబులో చిల్లర పడింది అనుకో, అది పావులు ₹10 ఎక్కువ కాదు, పడితే కనుక అది నా దగ్గర పెట్టేసేయాలి వారు. అంచేత చీరాల స్వామి దగ్గర అది పడితేనే ఆయన తీసుకుంటేనే మాస్టర్ గారు చాలా సంతోషపడినారు. అంటే స్వామికి సమర్పించడం అనేటువంటి ఆయన ఎవరి దగ్గర ఏం తీసుకోరు, ఆయన బుద్ధి పుడితే మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళు మాస్టర్ గారు చాలా చోట్ల చెప్తారన్నమాట. తర్వాత ఇంకొకసారి మాస్టర్ గారు ఆయన దర్శనానికి పోయినప్పుడు ఆయన రోడ్డు మీద కూర్చొని ఉంటే అది ఎట్లా ఉంటుందంటే పశువులంతా పేడ వేసేసి పారి రోడ్డు అంతా బుడదగా ఉంటుందన్నమాట. అక్కడ నమస్కారం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయనకేం అనిపించదు. నమస్కారం చేసేటప్పుడు జోబు నుంచి ఒక 10 పైసలు కింద పడుతుంది. పడితే అది స్వామికి ఇస్తారు. స్వామి అది ఇచ్చి మాస్టర్ గారి చేతికి బిస్కెట్లు తీసుకురాయ్యా అంటారు. ఆ బిస్కెట్లు చిన్న బిస్కెట్లు 10 బిస్కెట్లు తీసుకొచ్చి ఇస్తే ఆ పేడ పైన పెట్టి బిస్కెట్లు అక్కడ పేడ పైన పెట్టి అయ్యా అవి తీసుకొని తిను అంటారు. అంటే ఏమాత్రం సంకోచం లేకుండా మాస్టర్ గురుప్రసాదం అంచేత ఆయన తీసుకుంటారనమాట. గురుభక్తి అంటే అది. ఇది నిజంగా జరుగుతాయంటే నేను ఒక మహాత్ముని దర్శనానికి పోయినప్పుడు ఈయన మహాత్ముడు అయితే నాకేమైనా ప్రసాదం ఇవ్వాలని మనసులో అనుకున్నాను. ఆయన నా ముందరనే కళ్ళు సారాయి గ్లాసులో పోసి అయ్యా ఇది తీసుకో అన్నాడు. స్వామి నేను గవర్నమెంట్ కాలేజ్ లెక్చర్గా పనిచేస్తాను, కళ్ళు సారాయి పోసినప్పుడు తాడిపోతాను అనుకుంటారు, ఎట్లా మన్నించండి అన్న. అయ్యా
ఇది సారా అనుకుంటున్నావా, అమృత విసరణ తాగు అన్నాడు. ఏమన్నాడు? అమృతం. అంచేత వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓ ప్రత్యేకత ఉంటుందన్నమాట. తర్వాత మాస్టర్ గారు ఒకసారి స్వామివారి వెంట నడుస్తుంటే ఒక ఈ గ్రిల్ ఉండేటువంటి వరండా చూపించి, అయ్యా నువ్వు అక్కడ పోయి కూర్చో అంటారు. మాస్టర్ గారికి భయం వేస్తుంది. ఎందుకు? నేను సన్యాసం తీసుకోవాలని నా శరీరాన్ని మనస్సును అన్నిటిని శిక్షణ ఇచ్చుకున్నాను, అది చూపిస్తే నువ్వు గృహస్థు కావాలని చెప్పేసి ఏమైనా సూచిస్తున్నాడేమో అని చెప్పేసాను. లేదు స్వామి నీ వెంట వస్తా అంటే పలకలే మొదటిసారి, మళ్ళీ రెండోసారి అడుగుతానే రా అని చెప్పి ఆయన కూడా నడుచుకుంటూ పోతారు అనమాట. తర్వాత ఒకరోజు పొద్దున్నే 6 గంటలకే మాస్టర్ గారు స్వామి దర్శనానికి పోతారు. పోతే ఆయన దగ్గర ఒక నైలాన్ చీర ఉంటుందన్నమాట. ఆ నైలాన్ చీర రాత్రి స్వామివారి చలికి రోడ్డు మీద పడుకొని ఉంటే ఎవరో పుణ్యాత్మరాలు ఆయన పైన కప్పిపోయింది అనే భావన చేత మాస్టర్ గారు అనుకుంటారు ఆ చీరను చూసి. కొద్దిసేపున తర్వాత ఈ చీర ఉంచయ్యా నీ దగ్గర అని చీర ఇచ్చేస్తారు. చీర ఇచ్చిన తర్వాత మిత్రులను అడుగుతారు ఏమి దీని యొక్క ప్రత్యేకత. ఈయన అడగరు, చెప్తారు, అయ్యా చీర ఇచ్చినారు, నువ్వు గృహస్థు కావాలని మాస్టర్ గారు స్వామివారి అభిప్రాయము, నువ్వు గృహస్థు కావాలని ఉంది అట్లా అని. నేను కూడా 1977లో అనుకుంటా, 77 కాదు 81లో పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోవాలని గట్టిగా ఉన్నాను ఎంతమంది వచ్చినా. కుంభాభిషేకానికి పోయి తిరిగి వచ్చేటప్పుడు మాస్టర్ గారు నమస్కారం చేసుకొని వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటే ఒక అబ్బాయి ఒక పొట్లం ఇచ్చినాడు. ఆ పొట్లంలో ఏమున్నాయంటే ఒక రాగి ఉంగరం ఉంది, ఒక ముక్కు పుడుగ ఉంది బంగారుది. మాస్టర్ గారు పంపించారు. ఏంటి? బంగారు ముక్కు పుడక రాగి ఉంగరం పంపించినారు. రాగి వస్తువు మహాత్ముల నుంచి వస్తే చాలా మంచిదని నేను గ్రంథాల్లో చదివినాను. ముక్కు పుడక ఇస్తేనే ఈ బుక్ చదువుతానే మనకు కూడా ఇదే ఉందిరా, రాసి పెట్టి పెళ్లి చేసుకోవాల్సిందే అని. అట్లా ఉంటాయి వాళ్ళ సంకేతాలు. అంచేత మాస్టర్ గారు గృహస్థు అయినారు, అది మీకు అందరికీ తెలుసు. ఆ చీర అంటే ఆ రోజు ఆ చీర ఇచ్చి మీరు గృహస్థు అవుతారు అని స్వామివారు సూచనప్రాయంగా తెలియచేసినారు అట్లా. తర్వాత ఈ మాస్టర్ గారు ఒకరోజు క్లాస్ రూమ్లోకి పోతూ ఉంటే స్వామి గారు దర్శనం ఇచ్చినారు. దర్శనం ఇస్తే అది ఆనందిస్తూ ఆ కాలేజీలో మామూలుగా స్టేజ్ ఉంటుంది, స్టేజ్ మెట్లు ఉంటాయి, ఆ మెట్లు తట్టుకొని కింద పెడతారు మాస్టర్ గారు. పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి లేపితే లేచి ఏం దెబ్బ తగలేదు అని చెప్పి అంటారు. ఎందుకు అని చెప్పేసి అంటే నేను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అంచేత ఆ విధంగా కింద పడాల్సి వచ్చిందని చెప్పి ఈయనకు చీరాల స్వామి దర్శనం ఇచ్చినాడు కదా, ఏదో ఇక్కడ జరగబోతుంది, ఆయన దర్శనం ఇచ్చినాడు, మనం ఇమ్మీడియట్ చీరాలకు పోవాలని చెప్పేసి చీరాలకు పోవడం జరిగింది. ఆయన 2/9/73 అనుకుంటా స్వామివారు సమాధి అయినారు. ఆ రోజు అటు కనపడము. తర్వాత మాస్టర్ గారు ఎంబడే క్లాస్ పూర్తి చేసేసి చీరాలకు బయలుదేరేటప్పుడు కొంతమంది మా సత్సంగ సభ్యులకు చెప్పడం, వారితో పాటు శరత్ బాబు గారు, తర్వాత మల్లికార్జున శర్మ గారు అంతకుముందు అక్కడ పోయి ఉన్నారు, వాళ్ళతో పోయి అక్కడ కూర్చున్నప్పుడు మాస్టర్ గారు ఆయన స్వామి ఉబ్బసం ఎక్కువైపోయి ఊపిరాడకుండా చాలా బాధపడుతున్నారు అన్నమాట. అప్పుడు ఆ చంద్రాన్ని చూసి ఏమయ్యా ఇట్లా పరిస్థితి అంటే, మీరు ఇప్పుడు చూస్తున్నారు, అది మామూలుగా ఎప్పుడు ఉంటుంది, 3 గంటలకు ఒకసారి హార్లిక్స్ ఇస్తే తగ్గుతుంది, మీరేం కంగారు పడకండి అట్లా. తర్వాత ఆయన అంత ముందు రోజు కృష్ణాష్టమి పండగ రోజు మాస్టర్ గారు జాగరణ చేసి చాలా అలసిపోయి ఉన్నారు. అందరూ 3 గంటల దాకా సత్సంగం చేసి రాత్రి స్వామివారి మంత్రం అంటే కొద్దిసేపట్టు నడుము వాల్స్తామని పడుకున్నారు. కొంచెం నిద్ర వచ్చేసింది. 4:30 వాళ్ళు లేచి చూస్తే స్వామివారిలో చలనం లేదు. అయ్యో స్వామివారు తుది శ్వాస విడిచినట్లుంది అని భయం వేసి పడుకుంటారు మాస్టర్ గారు. అంటే ఆయన లేకుండా మనం ఎట్లా అనే భావన. భయం అంటే మన మధ్య భయం కాదు. సరే వాళ్ళు వేరే వాళ్ళు పక్కన వాళ్ళు లేచి చెప్తే మనం లేచి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే కొద్దిసేపు శరత్ బాబు అనేటువంటి ఆయన లేపి, సార్ శ్వాస ఆడడం లేదు స్వామివారి కంటే చూడ గుండె పైన అంటే చూసిన తర్వాత సార్ దేహం చాలించినారు అని చెప్పిన తర్వాత ఆయన కూర్చోబెట్టేసి తెల్లవారిన తర్వాత ఆయనకు చేయవలసినటువంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసి
పూజ చేసిన తర్వాత ఆయన ఏ ఏ వీధులలో అయితే తిరుగుతూ ఉంటారో ఆ వీధులు అన్నింటిలో కూడా ఊరేగించి సమాధి చేసినారు. ఈ సమాధి అయిపోయిందా? పోయి ఏమండి 12:06 కదా, 12:30 వరకు కదా, 12:10 సరే క్లోజ్. తర్వాత అయిపోయింది, క్లోజ్ చేస్తా. ఈ విధంగా ఆయన సమాధి అయిపోయిన తర్వాత మాస్టర్ గారు చెప్తారు, స్వామివారు లేని చీరాలకు పోవాలంటే ఒక విధంగా భయం వేస్తూ ఉంది. అంటే ఏమని? ఆయన దర్శనము భౌతికంగా లభించదు అనేటువంటి చేత ఆ విధంగా ఆయన సమాధి చేసినారు. ఇవాళ ఆయన సమాధి దగ్గర బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. తర్వాత రెండవది, ఆయన సమాధి అయిన తర్వాత అనేక లీలలు చూపించినారు స్వామివారు. అంటే ఆయన సశరీరంగా మరియమ్మకు చంద్రానికి దర్శనం ఇస్తారు. తర్వాత ఆయనకు హార్లిక్స్ కావాలంటే టైం కరెక్ట్గా రావడము, ఇవన్నీ చేస్తారు. చాలా మహిమలు చూపించినారు. తర్వాత రెండోది, ఈయన గొప్పవారు అని చెప్పడానికి మాస్టర్ గారికి కారణం ఏంటంటే పూర్ణానంద స్వామి గారు చెప్తారు, ఆయన చాలా గొప్ప మహాత్ముడు, ఆయన ఈ గొప్ప తపస్వి, ఆయన ఇచ్చినటువంటి వస్తువులు చాలా విలువైనటువంటివి, నువ్వు దాచిపెట్టు, నేను కూడా ఆయన దర్శనం చేసుకోవాలనిపిస్తుంది అని చెప్తారు. ఆ విధంగా మహిమలన్నీ జరుగుతాయి. ఆయన సమాధి అయిన తర్వాత కూడా భౌతికంగా దర్శనం సంఘటనలు దండిగా ఉన్నాయి. తర్వాత లాస్ట్లో ఆయన చంద్రం గారికి, మరియమ్మకు చంద్రానికి ఒక విషయం చెప్తారు. ఒకరోజు మరియమ్మ, స్వామి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమి అని అంటే ఎవరు లేరని చెప్తే మీరే ఉండే అని చెప్తారనమాట. ఒకరోజు ఉన్నటువంటి స్వామివారు ఏం చెప్తారంటే, నా సమాధి గొల్లపల్లి దగ్గర ఉండేటువంటి మూలపల్లి దగ్గర ఉండేటువంటి గొల్లపల్లి నా సమాధి ఉంది, అడిగి దర్శనం చేసుకొని చెప్తారు. ఎదురుగా స్వామివారు ఉండి నా సమాధి ఆడు ఉంది అంటే వాళ్ళకి అర్థం కాలే. అమ్మ నాకు అర్థం కాలేదు స్వామి అంటే, తెలిసేవారు ఎవరిని అడిగి తెలుసుకోమ్మా అంటాడు. చంద్రం వచ్చినాక చెప్తే అదే మాట చెప్తే ఆయన చంద్రం గారు మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ విషయం చెప్తే ఇది దైవ రహస్యము అంచేత నేను పరిశోధిస్తాను, నువ్వు ప్రశాంత్గా ఎవరు చెప్పొద్దు విషయం అని చెప్తారు. తర్వాత విద్యార్థి అనేది రామకృష్ణారెడ్డికి చెప్పడము, అక్కడ గొల్లపల్లి దగ్గర ఒక సమాధి ఉండడము, అది అయ్యవారెడ్డి అనేటువంటి ఒక ఆయన అక్కడ సమాధి అయినారని, ఆయన చాలా రోజుల కిందట ఆయన గొప్ప సాధకుడు అని చెప్పేసి ఆ సమాధి ఏటిగడ్డ నేను కూడా పోయి చూసినాను, అక్కడ సమాధి అయితే ఉంది అన్నమాట. ఈ విధంగా చీరాల స్వామివారి ఇదైతే. ఇంకా రాకాడి బాబాని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆయన స్వామి దర్శనానికి పోవడానికి కారణం ఏంటంటే పూర్ణానంద స్వామి గారు గురువు గారు రాకాడి బాబా గారు. అంచేత ఆయన ఎప్పుడూ ఒక చోట ఉండరు, తిరుగుతూ ఉంటారు. ఆయన దర్శనం లభించడం చాలా కష్టాన్ని పూర్ణానంద స్వామి చెప్తారు. కానీ స్వామివారి పట్టుదలగా మాస్టర్ గారు చూడాలా అనేటువంటి పట్టుదల ఉంది కాబట్టి ఒకసారి షిరిడీకి బయలుదేరి తప్పకుండా గణేష్పూర్ పోయి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కొబ్బరిగాం స్టేషన్లో దిగితే ఆ కొబ్బరిగాం స్టేషన్లో రమణానంద అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. వారు ఆయన స్వామివారి శిష్యులు. ఆయన ద్వారా ఇద్దరు అక్కడికి పోయి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రత్యేక ఆశీస్సులు పొందుతారనమాట. స్వామివారి ఆశీస్సులు పొంది ఆయన చేత కాఫీ తాగి ఆయన చేత ప్రసాదం తిని ఆయన నమస్కారం చేసినప్పుడు రాకాడి బాబు గారు ఒక మాట చెప్తారు, నువ్వు ఎక్కడైతే తల వంచి నమస్కారం చేస్తావో అక్కడ సాయినాథుని పాదాలు ఉన్నాయని గుర్తుపెట్టుకో అని. అంచేత ఆయన లేనిది ఎక్కడ, భగవంతుడు లేనిది ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంతే. అంచేత అట చెప్పి ఆయనకు ఇక్కడ నీవు ఉండాలంటే 2 మాటలు చెప్తాడు. నీ పూర్వజన్మ సుకృతం చాలా మంచిది, నీ తండ్రి ఆశీస్సులు మంచివి కాబట్టి ఈ ఆశ్రమంలో నువ్వు ఒకరోజు ఉండగలిగినావు, నా చేత ప్రసాదం తీసుకోగలిగినావు, తర్వాత నువ్వు అన్ని శుభాలు కలుగుతాయని ఆశీర్వదించి పంపిస్తారు. ఆ విధంగా ఇద్దరు కూడా ఆయన దగ్గర తండ్రి మాదిరి, ఈయన తండ్రి దగ్గర నుండి ప్రేమను పొందినాడు, చీరాల స్వామివారి దగ్గర పొందినారు ఇద్దరి దగ్గర. అంచేత తండ్రి బిడ్డలు చూస్తే అంత సంతోషము, ఈయన ఇద్దరి దగ్గర అదే అనుభూతి పొందినారు కాబట్టి చాలా సంతోషము. ఇందులో నాకు ఇదేంటంటే ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. చీరాల స్వామి గారి దగ్గర నాకు జరిగినట్టు ఒక అనుభవం. మాస్టర్ గారితో పాటు భోజనం చేసిన తర్వాత పక్కనే హోటల్ ఉంటే మాస్టర్ గారికి ఈ కిల్లి సిగరెట్ కొని ఇచ్చినాం, అంటే డబ్బు నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి. ఆ బంకతను ఏం చెప్పినంటే ఒక 5 పైసలు చిల్లర లేదు అని అన్నాడు. అంటే సరే సార్ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ తర్వాత తెచ్చేయండి అని అడిగినారనమాట. అడిగితే నేను 5 పైసలు మిగిలింది అనుకున్నా. ఇది 72లో జరిగిన సంఘటన. అంటే 5 పైసలకి అప్పుడు ఒక చాక్లెట్ వచ్చేది. ఆయన తర్వాత సాయంత్రం భోజనం చేసిన తర్వాత మాస్టర్ గారు, చెన్నయ్య 5 పైసలు ఇచ్చి వచ్చినావా అని అడిగినారు. సార్ నేను డబ్బులు ఇచ్చినాను, అయినా కదా ఉంటే తెచ్చేయమన్నారు, నా తప్పేం లేదు కదా అన్నాను. నీ దుంపదగా అని ఒక మాట చెప్పినారు. అది నాకు ఎప్పటికీ
చెవులలో గింగురమంటుంది అనమాట. ఏం చెప్పాడంటే, ఈ 5 పైసల కోసం నువ్వు 5 జన్మలు ఎత్తి వానికి సేవ చేయాలా, ఈ 5 పైసల కోసము నువ్వు 5 జన్మలు తనకు సేవ చేయాలా, పోయి ఇచ్చి రాపోని. అప్పటి నుంచి ఎవరి సొమ్మైనా తీసుకోవాలంటే 5 పైసలకే ఈ జన్మలు ఎత్తినట్లయితే మన జీవితంలో ఎవరైనా మోసం చేసి సంపాదించినట్లయితే నెక్స్ట్ జన్మలో మనం వాళ్ళకు ఎంత సేవ చేయాలనో అది ఒక్కటి మాత్రము ఆ చీరాల స్వామి దగ్గర పోయినప్పుడు ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే టైం లేదు కాబట్టి నిలబడుకొని ఇద్దరు ఆ పక్క ఈ పక్క, ఈయన ఈ పక్క లాగుతాడు, ఈ పక్క లాగుతాడు. ఈ ఒక్క అనుభవం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 5 పైసల కోసము 5 జన్మలు ఎత్తి వానికి సేవ చేయాలి. అంచేత ఎవరి సమ్మైన తేరకు వచ్చిందంటే మన ఊరికి జోలు పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత మనం దేకాలనే విషయం మాత్రం మర్చిపోకుండా పరుల సొమ్ము పాపి సొమ్ము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మన సాధన మార్గంలో ఆ సాయినాథుడు మాస్టర్ గారు మనల్ని నడిపించాలని కోరుకుంటూ, నేను మాట్లాడిన మాటలో తొందరలో ఏదైనా పొరపచ్చాలని దొరికినట్టయితే మన్నించాలని ఒకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సత్సంగ సోమయాజులాచార్య భరద్వాజ్ మహారాజ్ కి, సత్సంగ సోమయాజులాచార్య భరద్వాజ్ మహారాజ్ కి, సత్సంగ సోమయాజులాచార్య భరద్వాజ్ మహారాజ్ కి, విశ్వగురు శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి. వందనం అభివందనం చల్లని వెన్నెల వందనం అభివందనం వికసిత పరిమ